కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్ల మీద ఎప్పుడు కూడా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమకారుని మీద కూడా ఎలాంటి ఫైరింగ్ లేకుండా ఒక బుల్లెట్ కూడా వాడకుండా అంత పెద్ద ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారుల మీద ఒకరోజు కూడా ఒక బుల్లెట్ కూడా ఉపయోగించకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి డైరెక్షన్లో ఇటు అనేక ఉద్యమాలు ఇటు తెలంగాణ ఉద్యమకారులని ప్రజలని సమైక్య రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమాన్ని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్ని ఒక పద్ధతిలో మరి ఉద్యమాలకు సహకరించినటువంటి ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా పెద్ద ప్రాధాన్యతమైన పాత్ర పోషించింది. మా ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యే ఎంటైర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా చాలా పెద్ద పాత్ర పోషించారు. ఆ రోజు ఆ ఉద్యమం పేరు మీద పార్టీ పెట్టుకున్న కేసీఆర్ ఒక పావుగానే పాత్ర పోషించాడు తప్పితే ఎక్కడ కూడా లేదు. ఆ రాష్ట్ర విభజన పేరు మీద పార్టీ పెట్టిండు, ఆ క్రెడిట్ తీసుకున్నాడు తప్పనన్న అంటలేము. కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర విభజన కోసం పనిచేసింది. ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొత్తం టీం లీడర్గా ఆ రోజు జానారెడ్డి గారు లీడ్ చేస్తున్న సందర్భం కానివ్వండి లేదా జయపాల్ రెడ్డి గారు అక్కడ కానివ్వండి, మా ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారు, అప్పుడున్న వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, లేకపోతే రాజయ్య కానీ లేకపోతే మా సురేష్ శెట్టి గారు, అంజన్ కుమార్ యాదవ్, ఈ ఎంపీలందరూ కూడా, మధ్యాశి గౌడ్ గారు అట్లాగే మధ్యాశి గౌడ్ గారు కూడా ఆయన రోల్ ఇందులో నుంచే ఈ ప్రజా పోరాటము, ఈ ప్రజా యుద్ధము, ఈ ప్రజా పోరాటం నుంచే విభజన కోసము ఒక జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఎందుకు? అన్ని పార్టీలు ఒక ఛత్రి కింద ఉండాలి, ఆ ఛత్రి ఎవరు 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 అని చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి లేకపోతే ఇటు జానారెడ్డి గారు, మా ఎంపీలు, మా నాయకులు, మా మంత్రులు అందరూ కూర్చొని సమిష్టి నిర్ణయంలో నుంచే ఎవరో ఒక ఛత్రి కావాలి, ఒక జేఏసీగా ఒక కన్వీనర్ కావాలి, ఆ కన్వీనర్ ద్వారా ఒక కార్యాచరణ జరగాలి, ఉద్యమాలు జరగాలి, శాంతియుతంగా ఉద్యమాలు జరగాలి రాష్ట్ర విభజన అయ్యేంత వరకు అని దీని మీద తర్జన భర్జన పడి అందరి అభిప్రాయంలో నుంచే ఉద్యమాలు తెలంగాణ ఎన్జిఓస్ కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, జేఏసీ ప్రజా సంఘాలు కానివ్వండి, ఆ రోజుల్లో నక్సలైట్లు కానివ్వండి లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి అందులో నుంచి ఈ యొక్క విభజన మొదలు జరగాలి, రాష్ట్రం రావాలి, అందులో ఎవరో ఒకరు ఒక పెద్ద మనిషిని పెట్టి అతని ద్వారా సక్సెస్ఫుల్గా జరగాలి, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా క్లెయిమ్ చేసుకోండి కానీ రాష్ట్ర విభజన జరగాలి అని చేసి లాస్ట్కి ఎవరిని తెచ్చిరయ్యా అంటే ఒక పెద్ద మనిషిగా ఒక పద్ధతితోటి ఒక మంచి విధానంతో ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజు